హలో. హలో, జాసు అన్నగారేనండి? అవునండి. అన్నా ప్రజలాడన్నా? ప్రైజ్ లాడ్ ప్రైజ్. చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకుంటున్నా, కొంచెం నాకు హెల్త్ బాగోక చేయలేకపోయానన్నా. మీరు ఇచ్చే మెసేజీలని వింటున్నా, ఈ మత కలహాల గురించి కదా. మాస్టర్ గారు. సికింద్రాబాద్ లో జరిగింది, విజయవాడలో జరిగింది. అవును. అది మీరు వర్క్ షాప్ లో పెట్టారుగా. అవును. ఛత్తీస్గఢ్ లో అవన్నీ చూశానన్నా. కానీ ఫాస్ట్ గా చాలా దారుణం అన్నా. మరి అలాగున్నారు, ఏమయ్యారు కానీ చాలా దారుణం అది. ఎక్కడది? ఛత్తీస్గఢ్ కన్నా. అవన్నీ ఫేక్ న్యూస్లు అండి. ఫేక్ న్యూస్లు అయ్యి వీళ్ళు ఫెక్లో పడతాయి. అసలు మత సంబంధమైంది కాదు అది. ఆహా, వాళ్ళ పార్టీల సంబంధమైంది. మన పాస్టర్ కాదు అయితే. ఆహా, వీళ్ళు మన వాళ్ళకి మైండ్ పోతుంది. అసలు వాడేదో పైన మతం మాది మనల్ని భయపెడతాని, కలవర పెడతాని కొన్ని వీడియోల కింద క్రైస్తవ పాస్టర్లను కొడుతున్నారని వాడు చేస్తా ఉంటాడు. నిన్న సిల్వూరుపేటలో జరిగింది. మరి ఎదవచ్చి అక్కడ మీటింగ్ లో కలుసుకొని వెళ్ళాడుగా ఈ దేశ ప్రధాని. అవును. మరి ఇది ఏం జరుగుద్దో, వీళ్ళు కనుక వస్తే మళ్ళీ మన రాష్ట్రానికి ప్రమాదం ఒక్కటే గారు, ఒక్కటే అంటే మీరు చెప్పండి అన్న. మీరు ఏదన్నా సలహా, ధైర్యపరిచే సలహా చెప్తారని ఇప్పుడు నేను మీకు చేశా. రాజుల్ని, అధికారుల్ని, నాయకుల్ని నియమించేది ఆయన. అవును అవును. ఆయన ఎవరిని ప్రభుత్వాన్ని చేయటానికి నిర్ణయిస్తారు, వాళ్ళే చేస్తారు. అవును. ఆయన చేసేటప్పుడు వాళ్ళకంటే ముందుగా ఆయన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు. అవును. కాబట్టి ఆయన బిడ్డలను ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. అవును. రాజ్యాధికారంతో తన రాజ్యాన్ని పాడు చేస్తాను అనుకుంటే వాడికి అధికారం ఇస్తాడు దేవుడు. అవును. చేయరా చూద్దాం నీ అధికారం దమ్మేందో, నా రాజ్య సువార్త దమ్మేందో చూపిస్తానంటాడు. అర్థం వల్ల అవును. వాడికి ఇచ్చాడానికి అధికారం. వాడు ఫరో స్థానంలోకి వెళ్తాడు. దేవుడు మోషేని పంపించిన రీతిగా ఈ దేశంలో అద్భుతాలు జరిగిపోతాయి. అన్నది కాబట్టి వాడు బీజేపీ వాడు రావాలని ప్రార్థన చేయండి. ఆడే రావాలా? చెబుతున్నా, దేవుడి చిత్తం అయితే వాడు వచ్చాడు అనుకో, దేవుని శక్తి పరిపూర్ణం అవటానికి వాడి హృదయాన్ని కఠినం చేసి వాడిని, వాడి సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసేస్తాడు దేవుడు. వాడికి తోడు మరి ఈ చంద్రబాబు వీళ్ళు కూడా వాడు తొత్తులే కదా. నేను చెబుతున్నదేనన్నా. ఇప్పుడు వాళ్ళు తొత్తులేనా అన్నా? దేవుడి కంటే వాళ్ళు బలవంతులు కాదు కదా. అవును, వాళ్ళే అంతన్నా. మనం ఎంత నీటి మీద బుడగలాంటి వాళ్ళం, వాళ్ళు అంతే కదా. మనం నీటి మీద బుడగలాంటి వాళ్ళం కాదు. మనము మహిమ రాజ్యానికి సంబంధించిన ఇప్పుడు మనం బలవంతులం. మనం మోకరించి కన్నీళ్ళు విడిచి చట్టంతో వెళ్తే దేవుడు తోలు తీసి పెడతాడు. రెండోది, ది గ్రేట్ అలెగ్జాండర్ విర్రవీగ. అవును. అలాంటి విర్రవీగిన ఆయన్ని చిన్న దోమ కుడితే చనిపోయాడు. అంతేగా, దేవుడు ఆజ్ఞాపిస్తే దోమ కుట్టిన క్షేమ కుట్టినా చచ్చిపోతాడు. ఇలాంటి నేను బలవంతుడు అన్న వాళ్ళ మీదకి దేవుడు బలవంతులను పంపడు. అవును. దోమల్ని, చీమల్ని, ఈగల్ని, పురుగుల్ని ఈ పంపుతాడు. నీ బలం ఎందుకు చూపిరా అని. అవునన్నా. దేవుడి గురించి మనం వాళ్ళు 100 మంది వేసినా, 1,00,000 మంది వచ్చినా, లేదా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏకమైన దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నవి. అవును, సమస్తమును సమకూర్చారు. అంతే, ఆయన సమకూర్చుకున్నాడు. ఇంకా ఎందుకంటే మనకు మేలు జరగటానికి. అవును. కాబట్టి ప్రతి విషయం మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు కంగారు ఏం లేదు, కానీ ఇప్పుడుకే ఏంటంటే ఈ నిన్న విజయవాడలో వాళ్ళు ఆటో డ్రైవర్లు కూడా తిరుగుబాటు చేస్తున్నారు దేవుని మీద. అంటే ఒక విషయం అన్న, ఇప్పుడు
మనలో ధైర్యం బయటపడాలంటే అలాంటి వాళ్ళు రావాలి. ఇప్పుడు మీ ఓటోళ్ళకి ధైర్యం రావాలంటే అలాంటి ఘటనలు జరగాలి. అవును అవునన్నా. అర్థమైందా? అవునన్నా. క్రైస్తవ్యానికి ఉన్న గొప్పతనం ఏందంటే అవును ఎప్పుడు ఐక్యతలోకి వస్తదంటే, ఎప్పుడు ధైర్యంలోనికి వస్తదంటే, ఎప్పుడు బలవంతులు అవుతారు అంటే శ్రమలు ఎదురైనప్పుడే. అవును క్రైస్తవంలో ఉన్న గొప్పతనం అది. అవును అర్థమైందా? అవునన్నా. ఆ! సౌలు పౌలుగా మారకముందు సంఘాన్ని హింసిస్తే అక్కడున్న వాళ్ళందరూ చెల్లాచెదురైపోయి సువార్త ప్రకటించుకుంటూ ఎళ్ళారంట. అవును ప్రకటించుకుంటే అక్కడి నుంచి అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే ప్రకటించుకుంటూ వెళ్ళారు వాళ్ళు. మరి ఏమైంది? ఆడ నుంచి ఎళ్ళకపోతే ఆడే ఉండేవాళ్ళు వాళ్ళందరూ. అవును ఇప్పుడు తేనీగల్ని తరిమామనుకో, అవును తేనీగలు యాడికెళ్ళినా తేనె తెట్టే పెడతాయి. అవును అవును కదా! అవును నువ్వు తేనె కోసం తేనీగలను తరమగలుగుతావు. ఆ తేనె కోసం కొన్ని తేనీగలను చంపగలుగుతావు. అవును కానీ మళ్ళీ ఆ తేనీగలన్నీ ఎక్కడికెళ్ళినా తేనె తెట్టే పెడతాయి. ఏం తట్టే పెడతాయి. అది క్రైస్తవం యొక్క గొప్పతనం మనది. అవును మనం తేనీగలు లాంటి వాళ్ళమే. అవును అవసరమైతే అవునన్నా. కొడతాము, అవునన్నా. అవసరమైతే పారిపోతాం, అవసరమైతే చనిపోతాం, వెళ్తూ కూడా తీపినిచ్చి వెళ్తాం వాళ్ళకి. అవును అది మనది గొప్పతనం. అవునన్నా. ఇంక దాని గురించి చింత ఏముంది మనకి? మనకి చింత లేదు. అక్కడేమో బాబేలు గోపురం దగ్గర వాళ్ళని తారుమారు చేశాడు. ఆ, ఇక్కడేమో సువార్త అంతటా ప్రకటింపబడాలి వీళ్ళని తారుమారు చేశాడు స్టెఫను దగ్గర. అవును సౌలు కాలంలో. అవును అందరూ ఒక చోట ఉండి అందరూ కలిసి ఒక చోట చెబితే ఎంతమందికి తెలిసింది సువార్త? తెలియదు. మరి వాళ్ళందరిని చెల్లాచెదరు చేయకపోతే మరి అందరికి వెళ్ళదుగా ప్రాంతాలకు సువార్త. అందుకని దేవుడే కలుగు చేసుకొని సౌలును రేపి అవును హింస పెట్టి చెల్లాచెదరు చేస్తే వీళ్ళు వెళ్తూ కూడా సువార్త చెప్పి అనేకమైన గ్రామాలను మార్చుకుంటూ వెళ్ళిపోయారు. అవును ఇప్పుడు ఆ పని వల్ల మేలు జరిగిందా క్రైస్తవానికి? కీడు జరిగిందా? వేరే జరిగింది. భయం కోణంలో చూస్తే అమ్మో కీడు అనుకుంటాం. కానీ దేవుని కోణంలో చూస్తే అబ్బా ఏం గొప్ప ప్లాన్ అండి, మహానుభావుడిది, అద్భుతమైన దేవుడు అని అనుకుంటాం. అవును ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఉమ్, ఏంటంటే నేటి కాలంలో నెహెమ్యాల వలె ఒక పక్కన కత్తి అవును పట్టుకోవాలి, ఒక పక్కన క్రీస్తు సంఘాన్ని కట్టడానికి రాయి పట్టుకోవాలి. కత్తి అంటే ఈ అవును రోజుల్లో మారణాయుధాలు కాదు, రాజ్యాంగం అనే కత్తి, అవును గౌరవ సుప్రీంకోర్టు తీర్పులనే కత్తి, అవును దేశ చట్టాలనే కత్తి. అవును ఈ పట్టుకొని క్రీస్తు అనే రాయితో తరమాలి వాళ్ళని. అవునన్నా. క్రీస్తు అనే రాళ్ళు ఇసిరేయాలి వాళ్ళ మీదకి. అవును అంటే రక్షణ సువార్తను చెప్పాలి, అవును మందిరాన్ని కట్టుకోవాలి, సంఘాన్ని బలోపేతం చేసుకోవాలి, సమాజానికి మనం మాదిరిగా ఉండాలి. అవునన్నా. మత వేదములు కల్పించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పమంది బైబిల్. తీతు పత్రిక 3:10 అవును అవును 3:10 ఉంటదన్నా. మరి ఇప్పుడు చెప్పవలసిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరు చెప్పాలి. అవును ఎందుకు భయపడాలి మనం? భయపడే పనే లేదు ఒకటే, అన్నా. ఇండియాని ప్రేమిస్తాం. అవును దేవుడు అనుమతిస్తే ఇండియా కొరకు చనిపోతాం. అంతే కానీ మరి ఇండియాలోని పాతి పెట్టబడతాం. కానీ అవును మనం ఏడ పాతి పెట్టబడిన ప్రభు రాకడొస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అవును మన మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అవును ఈ లోకంలో ఇవన్నీ చూసి టెన్షన్ పడతాం కన్నా ఆయన కొరకు రోషంగా బతికి నిద్రించి ఆయన దగ్గరికి వెళ్తాం బెటర్ కదా, విశ్రాంతి అవునా? తీసుకోవడానికి. అవును అవునన్నా. ఎదురు వెళ్ళటమే. ఏమండి ఒకటే అది అన్న, ఒకటి గుర్తుపెట్టుకోండి. అది నిత్య విశ్రాంతి కదన్నా. అంతే. ఆ, భయపడేవాడికి మరణం అంటే భయం. అవును మరణం మీరు కోసం వచ్చినోడు అంటే మరణానికే భయం. అవునవును మీరు యూట్యూబ్ లో మాట్లాడుతుంటే నేను మీది కంపల్సరిగా విని అప్పుడు నేను టిఫిన్ చేయడానికైనా లెగుస్తాను. దేవునికి స్తోత్రం. మీరు నేషనల్ ప్రెసిడెంట్ దేవుడు చేసినందుకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువారు మిమ్మల్ని మాకు మీలాంటి వారు ఉండి ధైర్యపరచడానికి, ఎదిరించడానికి, ఉమ్. రూల్స్ ప్రకారం చట్టం ప్రకారం వెళ్ళడానికి దేవుడు ఎన్నుకున్నారు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. అవునన్నా అది కంపల్సరీ. అది ఎందుకంటే అక్కడికైనా వెళ్తాం, చూసుకుందాం రమ్మనేటట్టుగా మనం ఆయుధం పట్టుకొని ముందుకు వెళ్తున్నాం. మనం దొంగదారులు వెళ్ళలేదు కదా. అంతే. ఇంక దాని గురించి మనం ఉమ్, ఆలోచించి, మనం వచ్చిందే ప్రభు కొరకు ఆ, నిద్రించడానికి. అవును అంతే. అదే ఇందాక చెప్పింది, ఉమ్, భయపడేవాడికి మరణం అంటే భయం, అవును యేసుని తెలియని వాడికి మరణం అంటే భయం. అవును
కానీ యేసును కలిగి ఉన్న వాడికి అంటే మరణానికే భయం. అర్థమైందా? అవునన్నా. తన ప్రాణమును కాపాడగొనగోరు వారు తన ప్రాణమును పోగొట్టుకుంటారు. అవునన్నా. తన ప్రాణమును పోగొట్టుకున్న వారు తన ప్రాణాన్ని కాపాడుకుంటారు బైబిల్. అవును. అవును. అంతే. అయినను నా మరణం ఒకటి చేతిలో లేదు, మీ మరణం ఒకని చేతిలో లేదు. లేదు. మన మరణాలన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. అది ఎప్పుడు డిసైడ్ చేశాడంటే కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైనవి. అవునన్నా. భూప్రపంచంలో వాళ్ళు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ వర్ణ వర్గంలో, ఏ జాతిలో, ఏ దేశంలో పుట్టినా వాళ్ళందరినీ మనందరినీ మనం పుట్టిన తర్వాతే మన తల్లిదండ్రులు ఎత్తుకున్నారు, చూశారు, ముద్దాడారు. అవునన్నా. కానీ మనందరినీ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొట్టమొదటి చూసిన కళ్ళు యేసుప్రభు వారి. మనందరినీ కూడా మొట్టమొదటి ఎత్తుకున్న చేతులు యేసుప్రభు వారి. యేసుప్రభు వారి. మనందరి నుదుటి మీద ముద్దు ఆడిన మొట్టమొదటి పెదాలు యేసుప్రభు వారి. అవును. అంతేకాదు, మనకి భూమి మీద ఫస్ట్ డే, లాస్ట్ డే, భూమి మీద బర్త్డే, మ్యారేజ్ డే, డెత్ డే, వితౌట్ మ్యారేజ్ డే. అంటే అవును. భూమి మీద బర్త్డే, డెత్ డే దేవుడు తల్లి గర్భంలో డిసైడ్ చేశాడు. తల్లి గర్భంలో అవును. డిసైడ్ చేశాడు. నా అవునన్నా. మొట్టమొదటి చిట్ట చివరి బంధువు ఏంటంటే నా మరణమే. అవును. కానీ ఆయన డిసైడ్ చేసిన ప్రకారమే నా మరణమైనా, మీ మరణమైనా, ఎవరి మరణమైనా జరుగుతుంది. అవునన్నా. అంతే కదా. కానీ ఆయన అవునన్నా. నియమించిన దినం రాకముందు నా మీద 1,00,000 మంది పడి నన్ను 1,00,000 పోట్లు పొడిచిన అవును. దేవుడు నన్ను లేపి బ్రతికించి వాడుకుంటాడు. కానీ ఆయన అవును. నియమించిన దినం వస్తే నేను 1,00,000 మంది సెక్యూరిటీతో ఉండా, కోట్ల మంది సెక్యూరిటీతో ఉండా, పెద్ద పెద్ద బడా హాస్పిటల్లో ఉండా కాపాడలేరు. ఎవరు కాపాడలేరు. అంతే. ఇంకా ఆయన బర్త్డే, డెత్ డే డిసైడ్ చేసింది ఆయన. నిన్నైనా, నన్నైనా, మనల్నైనా చంపాలన్నా, చెల్లాచెదురు చేయాలన్నా, హింసించాలన్నా, అక్రమం కేసులు పెట్టి జైలుకి పంపాలన్నా ముందు ఆయన దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి. అవును. ఆయన ఇచ్చాడంటే ఏదో గొప్ప కార్యం జరుగుతుందని అర్థం. అవును. కాబట్టి మోదీ గారు వస్తారు, ఇంకోళ్ళు వస్తారనే చింత అయితే నాకు లేదు. ఇంకో రోషంగా చెబితే రమ్మనే నేను కోరుతున్నా. నా దేవుడి శక్తి ఎందుకు కనపడిద్ది. అర్థం అలా. అవునన్నా, అది మట్టుకు వాస్తవం. ఇప్పుడు మీరు అన్న మాట మట్టుకు వాస్తవం. అది ఆంధ్ర రాష్ట్రంలో దేవుని శక్తి ఏంటి అనేది తెలుస్తుంది. ఆంధ్ర రాష్ట్రమే కాదన్నా, భారతదేశ వ్యాప్తంగా తెలుస్తుంది. అవును. సువార్త చెప్పకూడదు చట్టాలు తెస్తే దేవుడు పూనుకొని సువార్త చెప్పించి అవును. అరుణాచల్ ప్రదేశ్ లో 2% ఉన్నప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్లు తెచ్చారు సువార్త చెప్పకూడదని. కానీ ఆ చట్టం తెచ్చిన తర్వాత అది చాలా సంవత్సరాలు అవుతుంది అన్న. అది తెచ్చినప్పుడు 2% ఉంది క్రైస్తవం ఆ రాష్ట్రంలో. కానీ 15 సంవత్సరాలకి 85% అయింది క్రైస్తవం అక్కడ. నేను 20 సంవత్సరాలు అవుతుంది అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి, బోర్డర్కి వెళ్ళి. అంటే బోర్డర్ పక్క నుంచి అస్సాంలోనే అక్కడి నుంచి మళ్ళీ ఒక 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాను నేను. ఓకేనన్నా. 20 ఏళ్ళు అయ్యింది. మీకు అర్థమైంది కదా ఈ విషయం. అవునన్నా. ఇంక దాని గురించి పెద్ద చింతించాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండి మీ వంతు గళం ఇప్పండి. ఎవడన్నా కలిగి ఎవడో నా దగ్గర రావటం, నా చట్టం రాని నిలబడటమే. అంతే. నీ సంఘం ఉందే, సంఘాన్ని బలోపేతం చేయడం మన హక్కు ఉన్నది, మనం నిలదీయాలి. ఒకవేళ వ్యక్తిగతంగా మనం కొడితినా తిట్టినా పడదాం, కానీ దేవుని పనిని పాడు చేయడానికి వస్తే తోలు తీద్దాం చట్టంతో. అంతే. చట్టం మనకు దేవుడు చట్టంలో ఉంది కాబట్టి మనం ఎదుర్కోవటానికి మనకు హక్కు ఉంది. అది కాబట్టి ఏది జరిగినా దేవుని చిత్తమే. ఓకేనన్నా. అవునన్నా. ఓకేనన్నా. నీ పేరేమన్నారన్నా? నా పేరు మా అమ్మగారు నాన్నగారు పెట్టింది కాంతారావు. అయితే నా పేరు సువర్ణ రాజు అన్న. వెరీ గుడ్. సువర్ణ రాజు, నూజివీడు, ఎంఆర్ఎఫ్ కాలనీ. ఓకేనన్నా, థ్యాంక్ యూ. ఇది వరకు మాట్లాడానన్న నేను. ఓకే ఓకే అన్న. ఇది వరకు మాట్లాడి ఈ మధ్యలో కుదరలేదు అన్నా. ఈ మధ్యలో మళ్ళీ ఒక 4 రోజుల ముందు మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాకు కొంచెం సర్జరీ అయ్యింది అన్నా. సరే కొంచెం మనం రెస్ట్ తీసుకున్నాక మాట్లాడదామని ఆగానన్నా. వెరీ గుడ్ అన్న, మంచి పని. మళ్ళీ మాట్లాడుకున్నాం ప్రభు చిత్తమే. అలాగన్నా. ప్రభు స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా.